ఈ వీడియోలో మీరు నత్తను చూడొచ్చు. మనం ఒక సామెత ఉంది, నత్త నడక అని. అంటే ఎంత చిన్నగా వెళుతుందో చూడండి. నత్త అనేది మొలస్కా వర్గానికి చెందినది. దీని యొక్క శరీరం చుట్టూ కాల్షియం కార్బోనేట్ చేసిన కర్పరాన్ని కలిగి ఉంటుంది. దీనిలో రాడ్యులా అనే ఒక దువ్వెన లాంటి నిర్మాణం ఉంటుంది. ఇది దాని యొక్క జీర్ణ వ్యవస్థలకు చాలా ఉపయోగపడుతుంది. మేము దీన్ని సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీ అయిన హైదరాబాద్లో ఉన్న గార్డెన్లో చూడడం జరిగింది. నత్త నడక అంటే ఎంత చిన్నగా వెళ్తుందో చూడండి మీరు. మనం ఒకవేళ దీన్ని టచ్ చేసినాం అనుకో, ఇది ముడుచుకుంటుంది అన్నట్టు. ఒకసారి మనం చూద్దాము. ఎంత పెద్ద నత్త అంటే మనం ఇంతవరకు లైఫ్లో కూడా ఇంత చూడలేదు నేను. ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు కాబట్టి నత్త అనేది చాలా ఉన్నది. ఒక్కటే కాదు, నత్తలు చాలా ఈజీగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి గార్డెన్లో. మీరు గమనించవచ్చు ఎంత చిన్నగా వెళ్తుందో. జువాలజీ వాళ్ళు స్టూడెంట్స్ అయితే డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళ నత్తను డిసెక్షన్ చేసిందని అనుకుంటున్నాను నేను. ఒకసారి మనం దీన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాము. ముడుచుకున్నా చూడండి ఎట్లుందో చూడండి. అంత మట్టి ముడుచుకుంటూ ఉంటుంది ఇది. ఇంత పెద్ద షెల్, ఇది ఇంత పెద్ద ఉంది నత్త. దీని షెల్ మీరు గమనించవచ్చు. ఇక్కడ అంత గార్డెన్లా ఉంది కాబట్టి ఇంత పెద్ద, మన ఊర్లలో కానీ వాగులో కానీ చిన్న నత్త చూస్తూ ఉంటాం, కానీ ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. జువాలజీ స్టూడెంట్స్కి అయితే అర్థమవుతుంది దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది. స్కూల్ విద్యార్థులు కూడా మనం చూపించవచ్చు. మొలస్కా వర్గానికి చెందినది ఇది.